ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డి. ఫ్రెండ్స్, గత వీడియోలో మీకు చెప్పాను ఏలో కంపెనీలో మంచి బెస్ట్ క్వాలిటీ ఫిషింగ్ రీల్స్ వస్తున్నాయని. అందులో 4000, 5000, 6000 మొత్తం టీఎఫ్సి, డిఎఫ్సి, లెజెండ్ లైఫ్, స్పిన్నర్స్, మ్యాజిక్ స్పిన్, తర్వాత ఏమో చాలా మోడల్స్ వచ్చినాయండి. ప్రో హంటర్లోని 80 mm 220 LB బిగ్గెస్ట్ అనమాట. 500 మీటర్లో లైన్ కూడా వచ్చింది. ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒకసారి చూపిస్తాను మీకు. బాక్స్ అనమాట, 500 మీటర్లో 220 LB 80 mm. ఓకే, తర్వాత ఇవి కాకుండా మనకి ఫాక్స్ గోల్డ్ లైన్ 40 mm కాడిచి 100 mm వరకు వచ్చినాయి, నెట్లు వచ్చినాయి. అవన్నీ కూడా నా రూమ్లో ఉన్నాయి. ఒకసారి మనకి ఇక్కడ సూట్ సరిపోతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి మొత్తం అన్ని కూడాను ఫాక్స్ గోల్డ్. ఫాక్స్ గోల్డ్లోని మొత్తం 40 mm కాడ నుంచి, ఆ ఫాక్స్ గోల్డ్లో 40 mm కాడ నుంచి 100 mm వరకు మొత్తం అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం అన్ని కూడాను 40 mm ఎంత పడద్దో, 100 mm ఎంత పడద్దో మొత్తం అన్ని కూడాను ఈ దాంట్లో క్యాటలాగ్లో క్లియర్గా మెన్షన్ చేశాను. అక్కడ చూసి ఎవరికి ఎంత ఎంఎం కావాలి, ఎన్ని కట్టలు కావాలి అన్నది మీరు అక్కడ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు పెట్టుకోండి. ఒక బాటిల్కి వచ్చి 2 కట్టలు కంపల్సరీ కావాలి, అది గుర్తుంచుకోండి. ఒక బాటిల్కి వచ్చి 2 కట్టలు అనమాట. అంటే ఇప్పుడు ఇందులోనే మనకి జాయింట్ వస్తాయండి. మొత్తం అన్ని కూడా మనకి జాయింట్లు లాగా వస్తాయి. ఈ జాయింట్లు కట్ చేసుకోకుండా అనమాట, ఇలాగనమాట. ఇవి కనిపిస్తున్నాయండి. ఈ జాయింట్లు కట్ చేసుకోకుండా ఈ 2 కట్టలు కలిపి ఒక బాటిల్కి వెళ్ళాలని కట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే దేనికనంటే మరి మనం లోనకి వేసేటప్పుడు కొంత లైన్ వెళ్తుంది. తర్వాత చేప పట్టిన తర్వాత అది గుంజుకుంటుంది, అటు ఇటు గుంజుకున్నప్పుడు దాన్ని పంపించడం లాగడంలోనే మనకు కరెక్ట్గా సరిపోవాలంటే 2 కట్టలు తీసుకోండి. 40 నుంచి 100 mm వరకు ఉంటుంది. ఓకే, నెట్లు ఈసారి మంచి స్ట్రాంగ్ నెట్లు వచ్చినాయండి. మంచి స్ట్రాంగ్ నెట్లు వచ్చినాయి. మన గత నెట్లు ఏమో అవి వచ్చి 150 రూపాయలు. ఇందులో పెద్ద నెట్లు వచ్చినాయి, చిన్న నెట్లు వచ్చినాయి. పెద్ద నెట్లు వచ్చి 200 రూపాయలు పడితే, చిన్న నెట్లు వచ్చి స్మాల్ సైజ్. అంటే అన్న మాకు బాగా చిన్న చేపలు పట్టుకుంటాం అన్న, వాటికి కూడా మాకు నెట్లు తెప్పించాను అన్నారు కాబట్టి అవి కూడా వచ్చినాయి. వీటికి చక్కగా మనకి చేపలు మనం వేసుకున్న తర్వాత ఇలా లూప్ లాక్కుని పెట్టేసుకుంటారు. మనకి చక్కగా ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇచ్చారు. నెట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఈసారి వచ్చినాయి, స్ట్రాంగ్నెస్గా ఉన్నాయి. వీటికి కళ్ళు చూడండి. ముందు కళ్ళు కూడాను చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉంది. ముందు నెట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా ఉంది. ఇందులోనే చిన్న నెట్ అయితే 150 రూపాయలు, పెద్ద నెట్ అయితే 200 రూపాయలు. ఇవో నెట్ చూపించాను కదా, ఇంకో నెక్స్ట్ ఇగో చూడండి. ఇవి చిన్న కళ్ళు అనమాట. బాగా చిన్న కళ్ళు, ఒకసారి దగ్గరగా చూసుకోండి. చిన్న కళ్ళు చాలా దగ్గరగా చూసుకున్నారు కాబట్టి ఇవేంటంటే మనకి మొత్తం అన్నీ కూడాను సెట్టింగ్ అయిపోయి వస్తుందండి. చాలామంది అనుకుంటున్నారంటే మనం నెట్ కొనుక్కున్న తర్వాత మొత్తం అన్ని మనం సెట్టింగ్ చేసుకోవాలని చెప్పి అంటారు. ఏమీ లేదండి. మనం నెట్ కొనుక్కుంటాం, ఫిషింగ్కి వెళ్ళిపోవడం, మనం చేపలు పొద్దున పడతాం కాబట్టి సాయంత్రం వరకు బ్రతికుండాలంటే మనం వాటర్లో వేసుకుని ఉండాలి కాబట్టి ఇందులో వేసుకుని మనం వాటర్లో వేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి. ఇవి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన క్యాటలాగ్లో క్లియర్గా మెన్షన్ చేసేస్తాను. ఆ రేట్లో సహా మెన్షన్ చేసేస్తాను, అక్కడ చూసుకోండి. ఇంకా ఇందులో ఇకుండా ఉన్న అన్నీ మీకు తెలిసిందే కదా. లావా స్పిన్ కానీ, క్రోకడైల్ కానీ, బెండ్లు కానీ, మొత్తం ఇటు వచ్చి మొత్తం మ్యాజిక్ స్పిన్ కానీ, కొమ్ముడో కానీ, లోకానా కానీ, ఇంక ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి మనం లేట్ చేయకుండా ఆ గదిలోకి వెళ్ళిపోయి వీటి కోసం మాట్లాడుకుందాం. ఓకేనండి, సరే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో డిఎఫ్ఈ కొంచెం మనం స్టార్ట్ చేద్దామండి. ఏలో డిఎఫ్ఈ ఎప్పుడన్నా సరే మీకు 4000 సిరీస్ అనేసరికి కొరమేను కానీ ఫూమెన్ కానీ కొట్టడానికి మంచి బాగుంటుందండి. మేము 7 ఫీట్ రాడ్ మనం వాడుతుంటాం కాబట్టి రాడ్కు తగ్గట్టే ఉండాలి మెషిన్. ఎప్పుడన్నా సరే మనం పట్టే చేపను బట్టి కూడా ఉండాలి. 4000 సిరీస్ అనేసరికి మనకి ఏంటంటే కొరమేన్కి ఫూమెన్కి చాలా బాగుంటుంది, బాగా యూజ్ అవుద్ది, లైట్ వెయిట్లో ఉంటుంది, స్మూత్గా ఉంటాయి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ఏలో కంపెనీ అంటే అటు బిగ్గెస్ట్కి, నెక్స్ట్ ఇటు వచ్చి మనకి కొత్తగా చేసుకునే వాళ్ళ హంటర్స్కి ఎవరికన్నా సరే యూజ్ అయ్యే మంచి స్ట్రాంగ్ రీల్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడాను అల్యూమినియం రీలే మొత్తం అన్నీ. ఒకసారి చూడండి, మొత్తం అల్యూమినియం రీలే. ఇది వచ్చి 4000 సిరీస్. ఒకసారి చెప్తున్నాను చూసుకోండి. మొత్తం అన్నిటికి కూడాను గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, బెల్లాలను చూడండి ఎంత బిగ్ ఎంత హెవీగా ఇచ్చారో దగ్గరగా చూసుకోండి బెల్లాలలో. ఓకే, తర్వాత ఈ హ్యాండిల్ వచ్చి మీకు
లెఫ్ట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాదు రైట్ సైడ్ మనం స్పిన్నింగ్ రీల్కి మార్చుకోవచ్చు. ఆ విషయం అందరికీ మీకు తెలిసిన విషయమే. ఇంక లాక్ విషయం మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. మనం మంచి మిషన్ అండి, చాలా బాగుంటాయి. ఈ 4000 సిరీస్ వచ్చి 1150 రూపాయలు, 1150 రూపాయలు. దీనికి వచ్చి కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రంట్ రేక్ సిస్టమ్, అల్యూమినియం ఫ్రంట్ బాడీ, తర్వాతనేమో గ్రాఫైట్ బాడీ, మెటల్ పెయింటింగ్. దీనికి మనకి మెటల్ పెయింటింగ్ తోటి మనకి సెటిషన్ చేశారు. మెటల్ పెయింటింగ్ లోగో చూసుకోండి ఒకసారి, ఏలో లోగో. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇది న్యూ అనమాట. ఇది న్యూ ఇక్కడ ఇచ్చారు మనకి క్లియర్గా బాక్స్ మీద మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ పెద్ద అక్షరాలతో రాశారు చూడండి. గేర్ రేషియో వచ్చి 5.1:1. గేర్ రేషియో వచ్చి 5.1:1. దీని మ్యాచ్ డ్రాగ్ కెపాసిటీ 4000 వచ్చి మ్యాచ్ డ్రాగ్ 8 కేజీలు అండి. మ్యాచ్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. దీని రేట్ వచ్చి 1150 రూపాయలు. ఓకే, 4000 పక్కన పెట్టేసేసి ఇప్పుడు వీటిలోనే 4000, 5000, 6000 వచ్చినాయి కాబట్టి మనం 5000 కోసం చూసుకుందాం ఒకసారి. ఇది వచ్చి 5000 అండి. 4000, 5000 సిరీస్ తేడా ఏంటంటే మ్యాచ్ డ్రాగ్ పెరిగిపోతాయి, బాల్ బేరింగ్స్ పెరిగిపోతాయి, మొత్తం అన్నీ కూడా పెరిగిపోతాయి. మీకు సింపుల్గా అర్థం కావాలంటే చూసుకోండి, వీటిలో చూసుకోండి 4000 ఎంత ఉంటుందో 5000 ఎంత ఉంటుందో చూసుకోండి. 5000, 6000కి మళ్ళీ తేడా వస్తుంది అనమాట. కెపాసిటీ పెరిగిపోతుంటుంది, దాని సైజు పెరిగిపోతుంటుంది, మొత్తం బాల్ బేరింగ్స్ అన్నీ కూడా పెరిగిపోతుంటాయి. మొత్తం ఇది కూడాను మొత్తం బెల్లాల మంచి హెవీగా ఉంటాయండి. ముందు బెల్లాలలో హెవీగా ఉంటాయి, మ్యాచ్ డ్రాగ్ బాగుంటుంది, కెపాసిటీ బాగుంటుంది. ముందు వీటికి ఏంటంటే బెల్లాల సౌండ్ చూసారా, మొత్తం కూడా అల్యూమినియం స్పూలే. ఇప్పుడు మీకు చూపించే వాటిలోనే అల్యూమినియం స్పూల్ మొత్తం ఉన్నాయి, చూపిస్తాను మీకు. అది చూసుకోండి. గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, పవర్ హ్యాండిల్ అనమాట. మొత్తం అంతా కూడాను పవర్ హ్యాండిల్ బాగుంటుంది. మొత్తం అన్ని కూడాను 5:1 అండి మొత్తం. ఇప్పుడు మీకు చూపించే మిషన్లు అన్ని కూడాను 5:1. గేర్ ఇష్యూ వచ్చి మ్యాచ్ డ్రాగ్ మారిపోతుంటుంది. మ్యాచ్ డ్రాగ్ వచ్చి 5000 సిరీస్కి వచ్చి 10 కేజీలు అండి. మ్యాచ్ డ్రాగ్ 5000 సిరీస్కి వచ్చి 10 కేజీలు. దీని రేట్ వచ్చి 5000 సిరీస్ 1200 అండి. దీని రేట్ వచ్చి 1200. ఓకే, 5000 పక్కన పెట్టేసేసి 6000 బాగా బిగ్గెస్ట్ అనమాట, బాగా హెవీది మిషన్. చూడండి ఎంత స్మూత్నెస్ ఉంటుంది చూడండి. ఏలో కంపెనీ అంటే ఇటు బిగ్నెసర్స్ కానీ అటు బిగ్గెస్ట్ హంటర్స్ కానీ ఎక్సలెంట్గా ఉండవలసిన మిషన్లు అనమాట ఇవి. ఈ లైన్ మొత్తం లైన్ కూడాను బాగా హెవీగా పడుతుందండి. లైను బెల్లాలం కానివ్వండి, డ్రాగ్ సిస్టమ్ ఏంటి కానీ మొత్తం అన్ని కూడాను ఒక రేంజ్లో ఉంటాయి అనమాట. మంచి మిషను. నెక్స్ట్ వచ్చి 6000 వచ్చి 1250 రూపాయలు. మళ్ళీ చెప్తున్నానండి, 4000 1150, 5000 వచ్చి 1200, 6000 వచ్చి 1250 రూపాయలు. ఈ కంపెనీ వచ్చి డిఎఫ్బి న్యూ అనమాట. డిఎఫ్బి న్యూ. ఓకేనండి. వీటన్నిటి కోసం కూడా మీకు క్లియర్గా క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. అక్కడ చూసి చక్కగా మీరు కావాల్సిన ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకేనండి. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇది గ్రాఫైట్, మొత్తం అంతా గ్రాఫైట్ బాడీ, కార్బన్ స్పూల్ అనమాట. ఇది కార్బన్ స్పూల్ గుర్తుంచుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను. ఇది కార్బన్ స్పూల్ అనమాట. చూడండి, గ్రాఫైట్ బాడీ, కార్బన్ స్పూలు. డ్రాగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చూసారా, ఎంత దూరంలో ఉన్నా మనకి బాగా క్లియర్గా వినిపించేసేసే శబ్దం అనమాట. ఇది టీఎఫ్సి మీరు అందరూ వాడుతున్నదే, మీకు అందరు మనలు పొందినదే. ఈ టీఎఫ్సి వచ్చి 5000 వచ్చి 800 అండి. టీఎఫ్సి 5000 వచ్చి 800. వీటిని కూడా మనం క్లియర్గా క్యాటలాగ్లో పెడతాను. నెక్స్ట్ ఐటెం వచ్చి లెజెండ్ లైఫ్లోని 4000, 5000 అవైలబుల్గా ఉంది. ఇది వచ్చి 4000. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, 4000 అనేసరికి కొరమైన భూమికి ఉపయోగపడుతుంది. 5000 అనేసరికి ఇంకా వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకసులు, శీలవతులు, మార్పులు, కట్లాలు, ఇంకా పండుగప్పలు మొత్తం వీటికైనా సరే ఉపయోగపడుతుంది. 6000, 7000 అనేసరికి బిగ్గెస్ట్ అనమాట. ఇంకా పెద్ద పెద్ద వాటిలు కూడా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 5000కి ఎంత ఇచ్చారు మనకి మ్యాచ్ డ్రాగ్ మనం చూసాం, 10 కేజీస్ ఇచ్చారు. అంటే 5000 10 కేజీస్ అంటే 6000కి వచ్చి 12 కేజీస్, 7000కి వచ్చి 15 కేజీస్. ఎప్పుడన్నా ఒకటి గుర్తుంచుకోండి, మీరు హ్యాండిల్ చేసే విధానం బట్టే ఫిషింగ్ రాడ్ కానీ, రీల్ కానీ, లైన్ కానీ ఏదన్నా మనం హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది, మన ఎక్స్పీరియన్స్తో బట్టే ఉంటుంది. అర్థమేనండి. ఓకే, లెజెండ్ లైఫ్ వచ్చి ఇది కూడాను గ్రాఫైట్ బాడీ, కార్బన్ స్పూల్ అనమాట. గ్రాఫైట్ బాడీ, కార్బన్ స్పూలు. ఇది కూడాను డ్రాగ్, మ్యాచ్ డ్రాగ్ సౌండ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. చూసారా, ఇది 4000 అనమాట. 4000 వచ్చి లెజెండ్ లైఫ్ 4000 వచ్చి 800 పడుతుంది. ఇందులోని 6000 వచ్చి బాగా బిగ్గెస్ట్ అనమాట. 6000 వచ్చి మనకి రేట్ వచ్చి రేట్ చెప్తాను. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 10 కేజీలు అండి. 6000 వచ్చి మ్యాక్స్ డ్రాగ్ 10 కేజీలు.
మొత్తం అన్ని కూడా గేర్లు ఇంతేనండి. మొత్తం అన్ని కూడా మనకి వీడియో లేట్ అవ్వకూడదని చెప్తున్నాను చూడండి. గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ స్పూలు, తర్వాతనేమో గేర్ రేషియో వచ్చి 5.5:1. మొత్తం అన్ని కూడాను ఒకటే మోడల్ అనమాట. ఒకటే సిస్టంలో వస్తుంది. మోడల్ డిఫరెంట్గా వస్తే రేట్లు, కెపాసిటీ మొత్తం అన్ని మారుతుంటాయి. లెజెండ్ లైఫ్ ఆల్రెడీ మీరు వాడుతున్నారు. 5,000, 6,000, 4,000 మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే 6,000 చూపిస్తున్నాను కాబట్టి మీకు లెజెండ్ లైఫ్ 6,000 వచ్చి 900 అండి. దీని రేట్ వచ్చి 900 అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చి మ్యాజిక్ స్పిన్. ఏలో మ్యాజిక్ స్పిన్ నెంబర్ 1 మిషన్లోని మ్యాజిక్ స్పిన్ కూడాను ఒకటని చెప్పేసి చెప్పుకోవచ్చు. కలర్ పరంగా చూడండి, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు, మళ్ళీ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు. ఎదర ర్యాక్ చూసారా, మొత్తం అన్ని కూడాను డిజైన్గా ఇచ్చారు, చాలా బాగుంది. ఇవన్నీ కూడాను అల్యూమినియం స్పూల్. మళ్ళీ ఇది అల్యూమినియం స్పూలు. డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ మీరు ఏది బుక్ చేసుకున్నా సరే ఫస్ట్ సిఆర్లోకి వెళ్ళండి. సిఆర్ క్లిక్ చేయండి, లైన్గా మొత్తం ఓపెన్ అయిపోతాయి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, 4-5 ఫోటోలు ఓపెన్ అయిపోతాయి. డిఫరెంట్ అనమాట. అంటే ఇలాగుంటుంది, ఈ ఫేస్లో ఇలాగుంటుంది, ఈ ఫేస్లో ఇలాగుంటుంది అనేది మొత్తం ఒకటి క్లియర్గా మెన్షన్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చి మరి దీని విధానం ఏంటి, దీని విషయం ఏంటని తెలుసుకుంటానికి కింద డిస్క్రిప్షన్లో ఇదేంటి గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం స్పూలు, ఏంటంటే పవర్ హ్యాండ్లు మొత్తం అంతా కూడాను, మొత్తం సౌండ్ కూడాను మంచి బాగుంటుందండి. ఇవన్నీ కూడాను 4,000 సిరీస్ అనేసరికి మనకి దేనికో 5,000, 6,000 ఇందాక ఆల్రెడీ చెప్పాను కాబట్టి క్లియర్గా అక్కడ మెన్షన్ చేసేసి ఉంటుంది. మీరు 1-2 సార్లు చూసుకొని మీకు నచ్చిని ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ ఓకే, మ్యాజిక్ స్పిన్ వచ్చి 4,000 వచ్చి 1,200 రూపాయలు అండి. ఇది ఈ 4,000 వచ్చి మ్యాజిక్ స్పిన్ 1,200. ఇందులో 5,000 సిరీస్ వచ్చేసరికి ఏలో కంపెనీ అనేసరికి ఏంటంటేనండి, ఫస్ట్ లోగో చూసుకోండి. మొత్తం ప్రతి దాని మీద లోగో ఉంటుంది. ఆ ఏలో కంపెనీ అనేసరికి ఏంటంటే ఇటు కొత్త వాళ్ళకంటే అన్న మాకు మిషన్ వాడటం రాదన్నా, ఎలా వాడాలో ఏంటో, ఏదన్నా తేడా గిడకు వాడితే పోతాయేమో అన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అటు హంటర్స్కి బిగ్ హంటర్స్కి కూడాను ఎలాంటి చేపలను హ్యాండిల్ చేసుకునేలాగా అటు ఇటు కూడా రఫ్ అండ్ టఫ్గా ఆగే మంచి కెపాసిటీ మిషన్లు అనేవి ఏమైనా ఉన్నాయంటే ఏలో కంపెనీయే మంచి బెస్ట్ క్వాలిటీలో మనకు పర్ఫార్మెన్స్ ఇస్తాయి అనమాట. వీటి బాండింగ్ మెటీరియల్ అలా తయారవుతుందండి. వీటిది ఆ గేర్ సిస్టమ్ ఏంటి కానీ, ర్యాక్ సిస్టమ్ ఏంటి కానీ, కెపాసిటీ సిస్టమ్ కానీ, మొత్తం దీంట్లో వాడిన మెటీరియల్ సిస్టమ్ కానీ మంచి జాగ్రత్త తీసుకొని హంటర్కి డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్కడ కూడాను వాళ్ళకి బ్రేక్ అనేది రాకుండా మంచి క్వాలిటీతో తయారవుతాయి అనమాట. ఓకేనండి. ఈ మ్యాజిక్ స్పిన్ 5,000 వచ్చి 1,250 రూపాయలు. జస్ట్ ఒకసారి చూడండి. నేను 5,000 చూపించాను కాబట్టి 6,000 కూడా చూపిస్తాను మీకు. వీటి స్మూత్నెస్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి, ఒకసారి చూడండి. ఇది 4,000, ఇది 6,000 అనమాట. చూసారా, 4,000, 6,000కి ఏంటంటే లైన్ అన్న మాకు ఎక్కువ లైన్ పట్టాలన్నా అనుకున్న వాళ్ళు 6,000, 7,000 తీసుకోండి. ఎక్కువ కెపాసిటీ ఆగాలన్న వాళ్ళు సరే అలాగే తీసుకోండి. ఈ 4,000 సిరీస్కి వచ్చి మ్యాచ్ డ్రాగ్ 8 కేజీలు అండి. మ్యాజిక్ స్పిన్ 4,000కి వచ్చి మ్యాచ్ డ్రాగ్ 8 కేజీలు. మొత్తం అన్నీ ఇంకా 5:1 గేర్ రేషియో మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినాయే. నెక్స్ట్ వచ్చి 5,000 కూడా ఎంత ఇచ్చారో చూద్దాం ఒకసారి మనం. 10 కేజీస్ అండి. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి మ్యాజిక్ స్పిన్కి 10 కేజీస్. ఓకే, 6,000కి ఎంత ఇచ్చారో చూద్దాం ఒకసారి. సేమ్ 6,000 కూడా 10 కేజీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం చేసింది ఏంటంటే 10 కేజీలని ఇచ్చారు, కానీ దీంతో 15 కేజీల చేపని, 20 కేజీల హ్యాండిల్ చేపను కూడా హ్యాండిల్ చేసే బిగ్గెస్ట్ హంటర్స్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళే మీకు తెలుసు ఆల్రెడీ వీటి కోసం. నెక్స్ట్ స్మూత్నెస్. ముందు ఫస్ట్ ఏలో కంపెనీది జస్ట్ స్మూత్నెస్ చూడండి. జస్ట్ ఇలా ముట్టుకుంటాను అంతే. ఇదిగోండి, అంత స్మూత్గా ఉంటుంది అనమాట. ఏంటంటే గేర్ సిస్టమ్ కానీ, లోన్ బాల్ బేరింగ్స్ కానీ జస్ట్ ఇదిగోండి ఇలా టచ్ చేస్తే అంత ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి జస్ట్ ఇలా ముట్టుకుంటే చాలు, అంత ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఇది 6,000 సిరీస్. మ్యాజిక్ స్పిన్ 6,000 సిరీస్కి వచ్చి 1,300 రేటు. మొత్తం డ్రాగ్ సిస్టమ్ అన్నీ కూడా మీకు తెలుసు. లైన్ గట్ట మనకి ఎక్కువ కావాలన్నా, పెద్ద చేపలు పట్టాలన్నా సరే 6,000 తీసుకోండి, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి స్పిన్నర్. ఏలో స్పిన్నర్ కోసం ఆల్రెడీ మీకు తెలుసు, వాడుతున్నారు. దీని క్వాలిటీ చూడండి. ముందు మనకి ఇక్కడ ఏంటంటే డార్క్ గ్రీన్, ఇదంతా కూడా డార్క్ గ్రీన్. మనం చూడటానికి ఏమో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇందులో చూస్తేనేమో మళ్ళీ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ బెల్లాలం చూడండి ఒకసారి, ఎంత హెవీగా వచ్చేసినాయి చూడండి. మొత్తం అన్నీ కూడాను వీటికి సంబంధించిన మొత్తం అన్నీ కూడాను ఇక్కడ ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఈ కార్డులో ఉంటుంది. దీని కెపాసిటీ, దీని వాడిన మెటీరియల్ మొత్తం అన్నీ కూడాను. ఈ సౌండ్ చూడండి ఒకసారి, డ్రాగ్ సౌండ్ చూడండి. చూసారా, మొత్తం గంటల సౌండ్ అండి. మొత్తం అంతా కూడా గంటల సౌండ్తో ఉంటుంది.
చాలా బాగుంటుంది. ఈ మిషన్లో కూడాను జస్ట్ చూడండి, ముట్టుకుంటే చూడండి ఎలాగలుగుతాయో. జస్ట్ టచ్ చేసి అలా ఎదర మూవ్ చేస్తున్నాను అంతే. ఎంత ఫ్రీగా వెళ్తున్నాయి చూడండి మిషన్లో. ఏలో కంపెనీ అంటే అంత బాగుంటాయి. ఓకే, స్పిన్నర్ వచ్చి ఏలో స్పిన్నర్ వచ్చి 4000 వచ్చి 1050. ఇందులోనే 5000 కూడా ఉంది. బిగ్గెస్ట్ మిషన్లు అనమాట మొత్తం అన్నీ కూడాను. ఫస్ట్ చూసుకోండి ఏలో లోగో చూసుకోండి. ఓకేనండి. ఆ తర్వాతనేమో గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు మొత్తం అన్నీ కూడాను బెల్లాలలో హెవీగా ఉంటుంది. హ్యాండిల్ చూస్తేనేమో మంచి కంఫర్టబుల్ హ్యాండిల్ అనమాట మొత్తం అంతా కూడాను. మనకి చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, స్పిన్నర్ 6000 వచ్చి 5000 వచ్చి 4000 వచ్చి 1050, 5000 వచ్చి 1100. ఓకేనండి. ఈ స్పిన్నర్ కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సిఆర్ అనమాట. సిఆర్లోనే మంచి మోడల్ దిగిందండి, చాలా బాగుంటుంది. ఇది సౌండ్ కూడా చూడండి ఒకసారి. దీనికి ఏంటంటే బ్లాక్, సిల్వరు, రెడ్ మొత్తం 3 కలర్తో కాంబినేషన్గా దిగింది. అదే గ్రాఫైట్ బాడీ, అదే అల్యూమినియం స్పూలు, అదే మొత్తం అన్నీ కూడాను. దీనికి కూడా సేమ్ 5:1 గేర్ సిస్టమే మొత్తం అన్నీ కూడాను. డ్రాగ్ సిస్టమ్ అదే మొత్తం అన్నీ కూడాను ఒకే రకంగా ఉంటాయండి మొత్తం అన్నీ. ఈ బిల్డ్ క్వాలిటీ మొత్తం అన్నీ కూడా మారిపోతాయి అనమాట. మొత్తం హ్యాండిల్ కావాలి అటు ఇటు మార్చుకోవచ్చు. ఇది వచ్చి 4000 సిరీస్కి వచ్చి 1150 రూపాయలు అండి. ఇది చూడండి ఒకసారి మిషన్. 4000 మిషన్ వచ్చి 1150 రూపాయలు. మనకేంటంటే హ్యాండిల్ ఎటు కావాలి అటు మార్చుకోవచ్చు అని గతంలో కూడా మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇందులోనే 5000 సిరీస్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చి 5000 సిరీస్ అండి. ఇది వచ్చి 5000 సిరీస్. దీని రేట్ వచ్చి 1200 రూపాయలు. అదే గ్రాఫైట్ బాడీ, అదే అల్యూమినియం స్పూలు, అదే బెల్లాలలో హెవీగా ఉంటుంది. అదే 5:1 గేర్ సిస్టమ్ మొత్తం అన్నీ కూడాను ఒక రేంజ్లో ఉంటాయి. మీరు ఒక మంచి మిషన్ కోసం ఎదురు చూస్తుంటే, మంచి మిషన్ కోసం అంటే బ్రాండెడ్లో కాకుండా అటు మా చీప్లో కాకుండా ఒక మంచి మిషన్ కావాలి, నాకు గట్టి మిషన్ కావాలి, రఫ్ అండ్ టఫ్ ఆగే మిషన్ కావాలని చూసుకుంటే ది బెస్ట్ ఆప్షన్ ఏలో కంపెనీ ఏలో మిషన్లో. అందులో 4000, 5000, 6000 కూడా మన దగ్గరికి అవైలబుల్గా అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రో హంటర్ పెద్ద లైన్ అనమాట అండి. 500 మీటర్ లైన్ ఇది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఏంటంటే బాగా డ్రమ్ రీల్స్, ఆ డ్రమ్ రీల్ వాడేవాళ్ళు బిగ్గెస్ట్ 10,000 లేకపోతే 12,000 పెద్ద మిషన్లు వాడేవాళ్ళకి మంచి మిషన్ అనమాట. ఇందులో ఒకటి గమనించండి, మీరు దగ్గరగా చూసుకోండి. కంపెనీ వచ్చి ప్రో హంటర్ PG4PG వచ్చి దీని మీ ఎల్బి ఎంత తెలుసండి? 0.80 mm అండి. 0.80 mm అనమాట. దీని ఎల్బి వచ్చి 220 ఎల్బి, 220 ఎల్బి అనమాట. మీటర్లు వచ్చి 500 మీటర్లు అండి మొత్తం అంది. ఇది 14 సిరీస్ అనమాట. మళ్ళీ చూడండి ఒకసారి. 0.80 ఎల్బి, 220 ఎల్బి అనమాట. 220 ఎల్బి అంటే మనం 40 ఎల్బి, 60 ఎల్బి, 70 ఎల్బి అని చూసుకుంటాం చూడండి. అలాగా 80 mm, 220 ఎల్బి, 500 మీటర్లు అండి మొత్తం అంతా కూడాను. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం అంతా కూడాను ఇది ఇలాగ వచ్చేస్తుంది అనమాట. మొత్తం బకెట్లో ఇలాగ వచ్చేస్తుంది. బిగ్గెస్ట్ లైన్ అనమాట. ఒకసారి చూడండి దీని లైన్, ఒకసారి చూడండి. ఇది కూడా నా చేతిలో పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి. లైన్ చూసారా ఎంత హెవీగా ఉందో, ఎంత స్ట్రాంగ్ ఉందో. మీకు గత వీడియోలో ఒకసారి చెప్పాను మీకు. ఒక మంచి లైన్ అయితే, మంచి లైన్ అంటేనండి దగ్గరగా అల్లుకున్నది ఏంటంటే బలం పెరిగిపోద్దండి. లైన్కి దగ్గరగా అల్లుకున్నది బలం పెరిగిపోద్ది. దగ్గరగా స్ట్రాంగ్ అల్లింది ఏంటంటే జస్ట్ లైను ఇలా టచ్ చేసి ఇలా పట్టుకుంటే ఇలా ఆగిపోవాలి. లైన్ కనిపిస్తుందా మీకు దగ్గరికి? అంటే ఇలా పడిపోయి మతలో పడిపోకుండా జస్ట్ ఇలా కానీ మనం ఇలా నిలబెట్టి చూస్తే అలా ఆగిపోవాలి. మిషన్ స్కేల్ ఆగిపోయినట్టు ఆగిపోవాలి. అంటే వీటి అల్లిక దగ్గరగా ఉంది, చాలా బలంగా ఉంది, బలంగా కంపెనీ తయారు చేసింది, చాలా బాగుందని చెప్పిన అర్థం అనమాట. ఈ డ్రమ్ వచ్చి మొత్తం 500 మీటర్లు అండి. ఈ డ్రమ్ వచ్చి 700 రూపాయలకి మన కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. క్యాటలాగ్లో నేను మెన్షన్ చేస్తాను, అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకేనండి. మీకు ఈ వీడియోలో మనం దేనికోసం మాట్లాడుకుందాం. DFA 4000, 6000, 7000 కోసం 4, 5, 6, తర్వాత లెజెండ్ లైఫ్, TFC, మ్యాజిక్ స్పిన్నర్స్, తర్వాతనేమో ప్రో హంటర్, ఫ్రాగులు, ఫాక్స్ గోల్డ్, తర్వాతనేమో నెట్లో ఇవన్నిటి కోసం మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ ఏంటంటేనండి, ఒకటే గుర్తుంచుకోండి దయచేసి. మీకు గతంలో కూడా చెప్పాను, మీరు ఏం చేస్తారంటే నాకు ఫోన్ చేసేదానికన్నా, మీరు నాకు ఫోన్ చేసేదానికన్నా ఒక్కసారి మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. నాకు 10 సార్లు మీరు ఫోన్ చేసేదానికన్నా ఒక్కసారి వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఫోన్కి నేను వెంటనే రెస్పాండ్ అవుతున్నానో లేకపోతే వాయిస్ మెసేజ్కి రెస్పాండ్ అవుతున్నానో విత్ ఇన్ సెకండ్లో మీకే తెలిసిపోతుందండి.
ఎందుకనంటే ఒకటి గుర్తుంచుకోండి, నేను షాపులో నాకు వేరే కుర్రోళ్ళు ఉండరు, తర్వాత ఇంకెవరో ఉండరు. నేనే షాప్ దగ్గర వచ్చిన కస్టమర్స్ని చూసుకోవాలి, నేనే కొరియర్స్ చేసుకోవాలి, నేనే పార్సల్ చేసి పంపించుకోవాలి, నేనే మా హోటల్ అని చెప్పాను, అటు అది చూసుకోవాలి, ఇటు ఇది చూసుకోవాలి. కాబట్టి మీకు డౌట్స్ ఉన్నాయనుకునే డౌట్స్ అడగడంలో తప్పేమి లేదు. మీరు ఏం చేస్తారంటే మీ డౌట్ ఏదన్నా ఉంటే, ఇప్పుడు ఇది 500 మీటర్లు అన్న, 700 పడుతుంది కదా, 500 మీటర్లు అన్నావు కదా, దీని కెపాసిటీ ఏంటన్నా అని చెప్తున్నా మీకు అడగాలని ఉంది. 10 సార్లు నాకు ఫోన్ చేసి 10 సార్లు నేను లిఫ్ట్ చేయట్లేదని మీరు బాధపడేదానికన్నా ఒక్కసారి వాయిస్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో ఒక్కసారి వాయిస్ మెసేజ్ పెట్టండి, విత్ ఇన్ సెకండ్లో మీకు రిప్లై ఎలా వస్తుందో మీరే చూడండి ఒకసారి. దయచేసి మీరు నాకు ఈ సాయం చేసి పెట్టండి చాలు. మీరు ఫోన్ చేస్తాం మానేసేసి వాయిస్ మెసేజ్ పెట్టండి. అందరూ కూడా అడుగుతున్నారు, అన్న మీ అడ్రస్ ఎక్కడ? నాకు 99% పొద్దున్నేసి ఈ ఫోన్లే వస్తుంటాయండి. మీ అడ్రస్ ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడ అండి? మన అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం అండి, ఏలూరు జిల్లా. ఇంతవరకు పశ్చిమ గోదావరి జిల్లా చేశారు, ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. మన షాప్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగ్యనగరం రామాలయం. అక్కడికి వచ్చి మందే ఇక్కడ విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్ అన్నా, లేకపోతే ఆర్కే ఫిషింగ్ యార్డ్స్ అన్నా మీకు తెలుసుది. లేకపోతే జంగారెడ్డి వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఫోన్ చేస్తే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, అన్న మేము జంగారెడ్డి వచ్చామన్నా లొకేషన్ పెట్టండి అన్న. ఒకసారి లొకేషన్ పెడతాను, డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి మీకు నచ్చిన ఐటమ్ చక్కగా కొని తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు దగ్గర ప్రాంతాల వాళ్ళు అయితే చక్కగా మన కొరియర్ ఛార్జీ డబ్బులు కలిసి వస్తాయి. షాప్ దగ్గరకు వచ్చేసేయండి, మన కొరియర్ ఛార్జీలు కలిసి వస్తాయి. ఆ కొరియర్లో వేసి మళ్ళీ అది 1-2 రోజులకు రావడం, ఈ తలకాయ పోవడం ఉండదండి. మనకి ఏంటంటే మనం సరదాగా చేసుకునే పనులు అండి ఇవి. ఇది మన జీవనాధారం కాదు, సరదాగా చేసుకునే పనులు. మనం మీకు ఏంటంటే వీక్లీ టైంలోనూ సరదాగా మీకు జాబ్స్కి సెలవు వచ్చిన టైంలో మొత్తానికి వెళ్తుంటారు కదా, ఒకరోజు 1 గంట కేటాయించారనుకోండి. సపోజ్ మీరు ఏలూరు నుంచి రావాలనుకోండి, 1 గంట ప్రయాణం, సుమారు ఎంత 55 కిలోమీటర్లు. మన రాజమండ్రి నుంచి రావాలనుకోండి ఎంత 62 కిలోమీటర్లు, అది కూడా గంట ప్రయాణమే. చక్కగా కంగారు లేకుండా బండి మీద నిదానంగా రండి, వచ్చిన నష్టం లేదు. మన షాపు పొద్దున 6 కాడ నుంచి సాయంత్రం 7 వరకు. ఇల్లు షాపు మన ఒకటే, మీకు అందరి విషయం తెలిసిన విషయమే. చక్కగా పొద్దున 6 కాడ నుంచి సాయంత్రం 7 వరకు మన షాప్ తీసే ఉంటుంది. చక్కగా ఈ దగ్గర ప్రాంతాల వాళ్ళకి ఏంటంటే మీకు కొరియర్ ఛార్జీలు కలిసి వస్తాయి. మీ కొరియర్ ఛార్జీలు ఏంటంటే ఆ పార్సల్ కానీ షాప్ దగ్గరికి వచ్చేసేయండి, వచ్చేసేసి మీకు కావాల్సిన ఐటమ్ ఎంతన్నా లైవ్లో మీరు కంటితో చూసుకున్న దానికి దీనికి కూడా నేను వీడియోలోని ఎంత చూపించినా మీకు మిషన్ ఇలా ఉంటుందండి అలా ఉంటుందండి నేను ఎంత చూపించినా సరే, మీరు కంటితో లైవ్గా చూసుకున్న దానికి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. ఇది డైలీ వచ్చేది కాదుగా, మీరు డైలీ ఏం రారుగా. మీకు కావాలనుకున్నప్పుడు ఒకసారి వస్తారు, చక్కగా షాప్ దగ్గరకు వస్తారు, నచ్చిన సరుకు తీసుకోండి, చక్కగా హ్యాపీగా హంటింగ్ చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియోలో మనం ఇంతవరకు చక్కగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి మొత్తం అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని మన పాయింట్ కనిపిస్తుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కొత్త ఐటమ్స్ తీసుకొస్తుంటాను, నేను లేకపోతే పాత ఐటమ్స్ మళ్ళీ వస్తుంటాయి తీసుకొస్తుంటాను. దానికోసం మీకు ఫిషింగ్ చేసే సరదా ఉంది, మీకు ఆ ఫిషింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఫిషింగ్ చేసి సరదా ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏమీ లేదండి, ఆ సబ్స్క్రైబ్ అన్నది చేసుకుంటే నేను ఇక్కడ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ మీరు ఏం చేయకుండానే యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఆ ఫస్ట్ డిస్ప్లే మీదే మన వీడియో కనిపిస్తుంది. మీకు ఎలాగో ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు కొత్త మిషన్ వచ్చింది, ఓకే దీనికి ఏంటి కెపాసిటీ ఏంటి 8 కేజీలు, రేటు 1150, బాగుంది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఎందుకంటే మీరు తీసుకుంటారో తీసుకోకపోతారో అది పక్కన పెట్టండి. అది మన ఇప్పుడు మీకు మిషన్ ఉందనుకోండి, మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాడ్ ఉందనుకోండి, రాడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. నాకు తెలిసినంత మట్టికి మీకు చెప్తుంటాను, మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నట్టు అవుద్ది. పలానా లైన్ వచ్చిందండి, ఇప్పుడు ఒక 500 మీటర్ల లైన్ కోసం చూస్తున్నారండి మీరు. సపోజ్ ఒక 500 మీటర్లో 100 మీటర్లు కాకుండా 500 మీటర్ల లైన్ ఉంటే బాగుందని చూస్తున్నారు. 500 మీటర్ల లైన్ మన షాప్లోకి వచ్చింది. అయితే మరి మీకు తెలియాలంటే ఫస్ట్ ఆ యూట్యూబ్లో వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. యూట్యూబ్లో వీడియో నేను పెట్టినట్టు మీకు తెలియాలంటే మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఆన్లైన్ ఆప్షన్లో పెట్టుకుంటారో, మీరు వద్దన్నా కాదన్నా సరే చక్కగా ఫ్రంట్లోని చక్కగా కనిపిస్తుంది. ఆర్కే అనే కొత్త వీడియో పెట్టాడని జస్ట్ మీరు ఖాళీగా ఉన్న టైంలోని క్లిక్ చేసి చూసారనుకో, ఇదే ప్రో హంటర్, ఇదే 80LB, ఇదే 220LB 500 మీటర్లో మన దగ్గరకు వచ్చిందని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆర్కే అనే పెద్దదే లైన్ తీసుకొచ్చాడరా, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుందాం అని చెప్తున్నాను. మీకు తెలియపరచడానికి పలానా వచ్చిందండి మన షాపులోని అని మీరు చూసుకుంటానికి. ఓకేనండి, ఓకే. ఈ వీడియోలో చాలా ఎక్కువసేపు మాట్లాడేసాను, దయచేసి ఏమనుకోవద్దు. ఓకేనండి, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ మంచి ఐటమ్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం.
మళ్ళీ మంచి మంచి ప్రోడక్ట్ కోసం వాటి వివరం, బాండింగ్, మెటీరియల్, కెపాసిటీ మొత్తం అన్నిటి కోసం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనండి, మొత్తం అన్ని చూసుకున్నారు కదా. ఈ వీడియోలో నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడితే దయచేసి ఏమనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని మళ్ళీ వచ్చిన ఐటమ్స్ కోసం మీ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.